వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం బిర్లా మందిర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే మన ఊరు మనబడికి సంబంధించిన ఫండ్స్ ఇంకా రాలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఎన్నో రోజుల నుంచి పోరాటం అయితే చేస్తా ఉన్నారు. మరి రోజు ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది దీనికి సంబంధించి మాట్లాడడం, మనతో పాటు సంబంధించిన పెట్టుబడి పెట్టిన వాళ్ళు అలా చెప్పండి. ఎన్నో రోజులు మీరు పోరాటం చేస్తారు, ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేసి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి అయినా ప్రభుత్వం కనీసం ఇప్పైనా కూడా చర్చలు చేయడం కూడా సిద్ధంగా ఉంటుంది. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి వర్కులు మన ఊరు మనబడి స్కూల్స్ వర్కులు చేశామండి. గత 3 సంవత్సరాల నుంచి మాకు బిల్లులు వస్తలేవు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరాల నుంచే బిల్లులు అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా బిల్లులు అయిపోయినాయి. మొత్తం మీద 3 సంవత్సరాల నుంచి అయిపోయినాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. 500 కోట్ల రూపాయల వరకు ఈ బిల్లులన్నీ అయిపోయాయి. మేము ఓన్లీ చిన్న కాంట్రాక్ట్లం, పేద కాంట్రాక్ట్లం అండి. 5 లక్షలు 10 లక్షల వరకు మా వర్కులు బిల్లులు అంతవరకే ఉన్నాయి. మేము ఓన్లీ స్కూల్ కమిటీ, విద్యా కమిటీ, స్కూల్ కమిటీ చైర్మన్ వాళ్ళు, హెడ్ మాస్టర్లు వీళ్ళు తీర్మానం చేసి రాసిచ్చి మమ్మల్ని పిలిచిచ్చారు. వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు చేయలేమని అంటే మా అలాంటి వాళ్ళని పిలిచి మమ్మల్ని బతలాడిస్తే మేము వడ్డీలకు తెచ్చి, అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి మేము వర్కులు చేయడం జరిగింది. చేసి స్టార్టింగ్ మమ్మల్ని 10% వరకు బిల్లులు ఇవ్వటం వల్ల మేము కొంచెం ఉత్సాహం పడి బిల్లులు వస్తాయి కదా, చాలా 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి పాడుపడ్డ స్కూల్స్ రిపేర్లు చేస్తాను కదా, తర్వాత ఈ స్కూల్స్ రిపేర్ చేస్తారు కదా, దానివల్ల బిల్లు వస్తాయి కదా అని చెప్పి మాకు ఫస్ట్ ఒక 10% బిల్లు వేసిండ్రు. గత ప్రభుత్వం 10% బిల్లు వేసిండ్రు. దాన్ని చూసి మేము ముందుకు వచ్చి మా మీద తీర్మానం చేసి మాకు వర్కులు ఇవ్వడం వల్ల మేము పని చేయడం జరిగింది. ఆ 10% రావడమే జరిగింది. తర్వాత 90% 80% మొత్తం బిల్లులన్నీ ఆపేది. అప్పటి నుంచి వర్కులు కంప్లీట్ చేయండి, 10% ఇచ్చినాం కదా మీరు వర్కులు కంప్లీట్ చేయండి, పూర్తి ఒకసారి బిల్లు ఇస్తారని అధికారులు ఉన్నప్పుడు అప్పుడున్న నాయకులు అధికారులు మమ్మల్ని మభ్య పెట్టించి పనులు మొత్తం పూర్తిగా చేపించి మేము అన్ని కంప్లీట్ చేసి ఇచ్చినాం. చేసి 90% కొంతమంది చేసారు, 100% కొంతమంది చేశారు. మేము చేసిన కాంపౌండ్ వాళ్ళు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, టాయిలెట్స్ కానీ చేసినాం. అది కంప్లీట్ చేసి గోడలు కట్టి వాటిని ప్లాస్టింగ్ చేసినాం. ఆ చేసిన వాటి మీద మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు దాని మీద రంగులు వేసి కుర్చీలు ఇచ్చారు. వాళ్ళ కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చారు. కానీ మాకు మాత్రం పేద కాంట్రాక్టర్లమైన మాకు 5 లక్షలు 10 లక్షల బిల్లు మాత్రం మాకు ఇంతవరకు ఇవ్వలే. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు గత ప్రభుత్వం అయినా. గ్రామీణ ప్రాంతాల్లో ఏమేమి పనులు చేశారన్న? టాయిలెట్లు, కాంపౌండ్ వాళ్ళు, పార్కింగ్ టైల్స్, గర్ల్స్ టాయిలెట్స్, గోడలు, మళ్ళీ గేట్లు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, మళ్ళీ వాటర్ ట్యాంకులు, మళ్ళీ డైనింగ్ హాలు, ఇంకా చిన్న రిపేర్లు, స్కూల్లో రిపేర్లు, టాయిలెట్ రిపేర్లు, ఇక కిటికీల రిపేర్లు, అవన్నీ చిన్న అన్నీ 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి పురాతనంగా ఉన్న పాడుపడేవన్నీ మాతో అన్నీ కంప్లీట్ చేయించారు. పూర్తిగా వాటిని బాగు చేసినాం, కంప్లీట్ చేసి స్కూళ్ళన్నీ వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినాం. ఫ్యాన్లు పెట్టించారు, ట్యూబ్లైట్లు పెట్టించారు, లైట్లు పెట్టించారు, బోర్లు వేయించారు. అన్ని స్కూల్కి ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్ మాతో చేయించారు. కానీ 10% బిల్లు ఇచ్చారు, 90% బిల్లులు ఇవ్వలేదు. దాని మీద మేము 3 సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కదా ధర్నాలు చేసినాము, రాస్తారోకాలు చేసినాము, ఎంఈఓలను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, అప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను కలిసినాము, కలెక్టర్ని కలిసినాము, మన సెక్రటరీలో కూడా ధర్నా చేసినాము. చేస్తాం చూస్తాం బడ్జెట్ లేదని అని అంటారు. మరి మొన్న ఈ అప్పులు బాగా తట్టుకోలేక అప్పులో ఇంటి మీదకి వచ్చి గొడవలు చేస్తుంటే 3 కాంట్రాక్టర్లు మనోవేదన తట్టుకోలేక అభిమానం చంపుకోలేక వాళ్ళు 3 కాంట్రాక్టులు సూసైడ్ చేసుకొని చనిపోయిండ్రు. కావున మమ్మల్ని అందరూ కూడా ఇదే విధంగా మేము కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే విధంగా మమ్మల్ని చేయకండి దయచేసి. మా పేద కాంట్రాక్టర్ని దయవేల్చి మా 5 లక్షల 10 లక్షల బిల్లులు ఉన్నాయి, 5 లక్షల 10 లక్షల బిల్లులు ఉన్నాయి. కావున మా వరకు ఈ బిల్లులు ఇప్పించగలరని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మేమందరం కాంట్రాక్టుల తరఫున 1000 దండాలు ఎత్తి నమస్కరిస్తున్నాం. మా బిల్లులు మొత్తం దయచేసి ఇప్పించగలని మీ యొక్క ధర్నాలు ఉద్దేశించి మేము ప్రార్థిస్తున్నాము అని చెప్పండి. మీరు ఎన్నో రోజులుగా కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, అయినా కూడా ప్రభుత్వం ఎందుకు కనీసం చలనం లేకుండా వ్యవహరిస్తుంది మరి మీ విషయంలో? మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం. మేము గత 2.5 సంవత్సరాలు అయింది మన ఊరు మనబడివి పేమెంట్స్ బిల్డింగ్ కంప్లీట్స్ అయ్యి కూడా మేము చింతపల్లి మండలంలో ఒక 4 బిల్డింగ్లు కట్టడం జరిగింది. దాదాపు 2-4 సంవత్సరాలు పూర్తయి కూడా బిల్లు పంపించడం జరిగింది. ఎప్పుడు అడిగినా కానీ ఇప్పుడు 3వ సారి
విద్యాశాఖ కమిషనర్ కలవడం కూడా మూడోసారి. మొన్న కూడా సెక్రటరీలో ఫైనాన్స్ మినిస్టర్ గారికి మా రెఫరెండం ఇచ్చినాము. వాళ్ళు కూడా మినిస్టర్ గారు స్పందించిండు కానీ ఇంతవరకు 45 రోజులు అవుతుంది ఫైనాన్స్ మినిస్టర్ గారు కలిసి కూడా. ఇంతవరకు మళ్ళీ ఆ బిల్లుల గురించి మాకు ఇంకేం లేదు. మళ్ళీ మరొకసారి మా విన్నపం తెలపాలని మళ్ళీ ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారికి కలవడానికి రావడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నటువంటి పోలీసులు అందరూ వాళ్ళు లోపలికి పోనీ దాదాపు 200 మంది మేము రావడం జరిగింది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వద్దు తర్వాత మాట్లాడదామని మమ్మల్ని లోపలికి పోనీయట్లేదు. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మన దాంట్లో చాలా చిన్న కాంట్రాక్టులు ఉన్నారు సార్. దయచేసి మన ఊరు మన బడిలో చేసినటువంటి బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆ ముఖ్యమంత్రి గారిని, గవర్నమెంట్ని, మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని మరొకసారి నేను మీ ద్వారా ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యాలయం దగ్గర ఇంతకుముందు కూడా మీరు ఒకసారి వచ్చినప్పుడు లోపలికి మెమోరాండం ఇచ్చారు, మాట్లాడారు. అప్పుడేం చెప్పారు మరి? అప్పుడు గతంలో కూడా వచ్చినాము. మన సుల్తానియా గారు, కమిషనర్ సుల్తానియా గారికి కలిసినాడు. వారు ఏం చెప్పారు, మనం మంచిది బ్రదర్, మీరు చెప్పింది మేము విన్నాము, మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోదాం అని చెప్పినారు. వాళ్ళు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయారంట. మొన్న కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగిందంట. ముఖ్యమంత్రి కూడా త్వరలోనే రిలీజ్ చేయమని చెప్పిండంటగా. చెప్తే కూడా ఫైనాన్స్ ఎక్కడ ఉన్నదో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఫైనాన్స్ వాళ్ళు దయచేసి మన ఊరు మన కాంట్రాక్టులను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మేము ముఖ్యమంత్రికి మొత్తం ఎంతమంది ఉంటారు? మన ఊరు మన డబ్బులు పెట్టిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొత్తం ఎన్ని డబ్బులు రావాల్సి ఉంది మీకు? మొత్తం మన ఊరు మన బడి, ఓన్లీ మన ఊరు మన బడి కాంట్రాక్టర్లే 450 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, దాదాపు కోటి లేపు ఉన్నోళ్ళే ఉన్నారు. నాకు కూడా 40 లక్షల రూపాయలు నాకు కూడా రావాలి. నేను 4 స్కూళ్ళు కట్టడం జరిగింది. కనీసం ఒక పార్టీ బిల్లు కూడా రాలేదు. ఈ రోజు వరకు ₹1 రాలేదు. కనీసం దాదాపు దయచేసి ఎంత త్వరగా ఇప్పిస్తే అంత గవర్నమెంట్కు నమస్కరించి కోరుకుంటామని మీ ద్వారా చెప్తున్నాం. మరి ఇప్పటికైనా ఇప్పుడు ఈ రోజు కూడా మీరు మళ్ళీ మాట్లాడడానికి వచ్చారు. వచ్చినాక కూడా పోలీసు అరెస్ట్ చేసేసి మళ్ళీ ఏం స్పందించకపోతే నెక్స్ట్ మరి ఏం చేయబోతున్నారు? ప్రభుత్వమో డబ్బులు లేవని చెప్తా ఉంది. మరి మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మళ్ళీ నెక్స్ట్ మేము కాంట్రాక్ట్లో అందరం కూర్చొని మాట్లాడి తదుపరి ఏం కార్యాచరణ ఏం చేయాలనేది మేము అందరం ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర మీట్ అయ్యి ఈ ఫర్దర్ ఏం తీసుకోవాలి, ఏం నిర్ణయం తీసుకోవాలని మన పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, వాళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే మన ఊరు మనబడి పేరుతో ఊళ్ళలో స్కూళ్ళు కట్టించిన స్కూళ్ళతో పాటు స్కూల్కి సంబంధించిన అవార్డు కూడా పాత స్కూళ్ళని ఏదైతే పాత స్కూళ్ళకి వాటి మళ్ళీ రీబిల్డ్ చేయడం, దీనికి సంబంధించి చాలా పనులు చేసాం. కిటికీలు పెట్టాం, బాత్రూమ్లు కట్టించాం. పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా అక్కడ ముందుండి మా ఊరి మనబడి పేరుతో చాలా మంది పనిచేసాం. ఇందులో ముఖ్యంగా మన ఊరు మనబడి నుంచి 452 మంది పైగా ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు దాదాపు 10 లక్షల నుంచి 60 లక్షల లోపు కూడా చాలా మంది కూడా ఇక్కడ ఖర్చు పెట్టారు. కానీ ప్రభుత్వం ప్రతిసారి కూడా డబ్బులు లేవు అని చెప్తూ ప్రతిసారి కూడా మాట మార్చి వస్తూ ఉంది. కానీ ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు లేవని చెప్పేసింది. ఖచ్చితంగా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంతకుముందు మేము ఒకసారి పాఠశాల విద్యా కమిషన్ దగ్గర కూడా రావడం జరిగింది. అయినా కూడా అసలు ఎటువంటి స్పందన లేదు. మరి ముందు ఖచ్చితంగా మాకు సంబంధించి ఎన్ని ఫండ్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వేడుకుంటూ ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఎంతమంది ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం 1000 మందిగా బయటకు వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసి సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి.